రాంబాయి నీ మీద నాకు మనసాయనే. ఈ సినిమా ఎంత హిట్ కొట్టిందో తెలుసే కదా. కానీ క్లైమాక్స్ మాత్రం హీరోయిన్ వాళ్ళ నాయన చంపిన పద్ధతి అందరిని బాధ పెట్టింది. హాగో అదే ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నాడు మనోడు. ఎంత గొప్పటి ఘనకార్యం ఎలగబెట్టిండో చూడుండ్రి. సినిమాలను చూసి మంచేమో గాని షేడే ఎక్కువ నేర్చుకుందా ప్రమైతురు కొందరు. మొన్న నడుమొచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసి ఒక మోతెవారి ఆ సినిమాలో హీరోయిన్ తండ్రి పడ్డ కథల పడి ఇప్పుడు స్టేషన్లా ఊసల్లెక్క పెడుతుండు. ఇగో ఇడ కానొస్తుండు కదా ఏం తెలవని శుద్ధపూస తిరగబోయి జీపెక్కుతుండు. ఇతగాని పేరు మనోహరు. మేడ్చల్ జిల్లాలున్న అన్నోజిగూడలు ఉంటాడు. వాళ్ళ ఊర్లోనే ఉండే వాళ్ళ చుట్టాల పిల్ల కందికొండ రమణితోని లగ్గం ఫిక్స్ అయిందట. అయితే 6 నెలల కిందనే మనోహర్ అయ్యవలకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలిందట. మరి పిల్లగాని కథ ఏందోనని ముందు జాగ్రత్తగానే మనోహర్కు కూడా పరీక్షలు చేపిస్తే ఆయనకు కూడా పాజిటివ్ అని వచ్చింది. ఇంకేంది, చల్ ఈ రోగం ఉన్నోనికి నా పిల్లని ఇయ్యనే ఇయ్యా అని చెప్పి పిల్లోలనైనా లగ్గం క్యాన్సిల్ చేసిండు. దాంతో మనోనికి ఎక్కడలేని బాధ కోపం అన్ని దన్నుకొచ్చి, ఎంత ధైర్యం రా నీకు, నాకే పెళ్లి కాకుండా చేస్తావా, ఆగు ఇట్లా కాదు నీ పని అని చెప్పి ఇంట్లో ఇవ్వలేంది చూసి లోపటికి జొర్రి ఆ పిల్లకు హెచ్ఐవి రక్తం సూదిన నింపెక్కిచ్చిండు. ఇంకేంది, ఇంజెక్షన్ ఇయ్యంగానే పాపం ఆమెకు జ్వరము పేల నొప్పులు లేచేసరికి దెబ్బ దెబ్బ దావకానకు తీసుకపోతే నిజం బయటపడ్డది. జరిగిన సంగతి అంతా పోయి పోలీసులకు చెప్తే వాళ్ళు ఇట్లా మర్యాదలతోని మైలపోలు తీస్తందుకు స్టేషన్కు పట్టుకుపోయారు. పాపం ఆ బుజ్జి ఇంకా దావకంలోనే ఉందట. మరి ఏం కథనో ఏం వైద్యం చేస్తారో ఆ బుజ్జికి తెలియదు. కానీ ఈ అడ్డమైనోడు ఎక్కడలేని రోగం తలిగిచ్చిండు. మరి ఇక సినిమాలు అయినట్టు చేస్తే సచ్చినట్టు ఇచ్చి లగ్గం చేస్తారు అనుకున్నాడో ఏమో కానీ సచ్చేదాకా పొట్టు పొట్టు చంపుతారు. ఇక చూసిర్రా సినిమాను చూసి ఏసొంటి ఘనకార్యం పెట్టిండో. పాపం ఆ పిల్ల బతికి ఎట్లనో ఏం పాడో. ఇప్పుడు ఒకవేళ రోగం తక్కువైనాక ఎవరన్నా ముంగట్టుకొస్తారా లగ్గం చేసుకోనికే? పోని వీనికే ఇజ్జి చేద్దామన్నా ఈయన కథ ఇట్లుండే. అటు ఇటు కాకుండా చేస్తేవి కదరా ఓ ఆడవిల్ల బతుకని పొట్టు పొట్టు తిడుతురు ఈ ముచ్చటేరకైనోళ్ళు. మీరు కూడా పెళ్లిళ్ళ కోసం గిసొంటి కథలు పడేరు, జోపు ఇడ్స పెడతారు, యాది పెట్టుకోరి. ఏమంటున్నాం, ఇంకో ముచ్చట, సినిమాల తీరే చూడుర్రి చాలు. 10వ తరగతి పరీక్షలు ఇయాల్టి సంది చాలైనాయి కదా. మనమేమో అంత సాఫీగా సాగుతుంది అనుకుంటాం కానీ కొన్ని బట్టెవాజీ స్కూళ్ళు ఉంటాయి చూడుర్రి. మార్కుల కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి కూడా వెనకాడే. మార్కుల కోసం పనికి మాలిన పనులు ముంగటేసుకుంటున్నాయి చూడుర్రి. 10వ తరగతి పరీక్షలంటే పిల్లల బంగారు భవిష్యత్తు దారికి అదొక మొదటి మెట్టు. 10 ఏళ్ళు మన ఈ స్కూల్లో చదివి పరీక్షలు రాస్తే ఇవి మాత్రం వేరే తెలవని ఈ స్కూల్లో కూర్చొని రాస్తాం. గదే రూలు. ఎందుకంటే కాపీ కొట్టుడు షిట్టీలు పెట్టుడు లేకుండా మన సొంత తెలివితోనే ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి. కానీ కొన్ని స్కూళ్ళు వాళ్ళకు మంచి పేరు రానికే పిల్లగాల భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి. ఇయో గిడ ఈ పిల్లగాని హాల్ టికెట్ చక్కగా చూడుండ్రి కానుస్తుందా. ఈ స్కూల్ పేరు ఒకటే, సెంటర్ పేరు ఒకటి. అంటే ఆయన చదివిన ఈ స్కూల్లోనే సెంటర్ పడ్డది అన్నట్టు. ఈయన ఒక్కడే కాదు, కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది పిల్లలకు అదే ఈ స్కూల్లో సెంటర్ పడ్డది. కాదు అట్లా పడేటట్టు మార్కుల కోసం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అధికారులతోని కుమ్మక్కై ఈ కథలు పడుతుర్రట. మళ్ళీ ముచ్చట బయటికి వస్తే మీడియా అంతా కూడై కూస్తుందని ఎవ్వలకు చెప్పకుండా హాల్ టికెట్లు బయట చూపొద్దని వార్నింగ్లు ఇచ్చిరట. వారేవా ఏమన్నా ప్లానింగా? వాళ్ళ చదువు చెప్పే తీరు చక్కదనంగా ఉంటే గిట్ల దొంగేశాలు అయ్యారు కదా. ఏదో గొప్పలకు పోయి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసుడు కాకపోతే గిదేంది? ఏమైంది, సేమ్ స్కూల్ సెంటర్ పడితే అని అనిపించచ్చు మీకు. కానీ పిల్లలు కాపీ కొట్టనీకే స్కూల్ సపోర్టే దండిగుంటది. అంతెందుకు బుక్కులు ఇచ్చి రాపిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని గరమైతురు ఈ ముచ్చటెరకైనోళ్ళు.